ప్రైజ్ ద లార్డ్. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ఈ శీర్షిక ఫేవర్ విత్ గాడ్ విత్ మెన్ 545వ వీడియో. చాలా ఉన్న మాట చెప్తే ఉలికి పడే లోకం ఇది. యథాతథంగా చెప్తే శత్రువు అయిపోతున్నాం. మనుషులను పొగిడే వారికి మనుషులు సాయం చేస్తారు. మరి దేవుని పొగిడితే దేవుడే సహాయం చేస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నాను. నాకు ఇది చాలా సీరియస్గా తీసుకుంటే ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో చిన్న గదిలో ఉంటున్నాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను. కుక్కర్లో అన్నం నేనే వండుకొని తింటున్నాను. సరే, మనిషి తలరాతను సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడో రాసి ఉన్నాడు. అంటే ఫ్రాన్సిస్, నువ్వు చిన్నప్పుడు 7th డిస్కంటిన్యూ చెయ్యి, చదువుకో, ఆ తర్వాత కొన్నాళ్ళు పెయింటింగ్ వర్క్కి వెళ్ళిపో. ఇలాగా 1 by 1 అన్నీ ఆయన 1971లో మికేలమ్మకు నీకు పెళ్లి జరిపిస్తున్నాను. ఇలాగా దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ముందే ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక ముందే నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈరోజు గర్భవతి అయిన స్త్రీకి ఆడపిల్ల మగపిల్లాడా అనేది స్కానింగ్ తీసి నిర్ణయిస్తున్నారు. కానీ ఈ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి గురించి దేవుడు ఎప్పుడో రాశాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడు నేను నల్లగా ఉన్నానా, ఎర్రగా ఉన్నానా, పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, అంతా నా తలరాదే రాశాడు. ఇన్ని సంవత్సరాలకి 2019వ సంవత్సరం ఇతని భార్య దేవుని యందు నిద్రిస్తుంది. ఇలాగా నా తలరాత ఎప్పుడో రాశాడు. దేవుని చిత్తం, దేవుని ఇది ఎలా ఉంటే అలాగే జరుగుద్ది. నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. పిలుపు లేకుండా ఎంతోమంది సేవలు చేస్తున్నారండి. అది బ్రతకటానికి. మళ్ళీ చెప్తున్నా, నాకు ఆస్తిపాస్తులు లేవు, సమృద్ధిగా ధనం లేదు. అయితే దేవుని పరిచర్య ఇలా చేస్తానని నేను అనుకోలేదు. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చంకనెత్తుకునేది దేవుడే. ఇది ఎంత అదృష్టం అండి. నిజంగా మనిషి పుట్టిగే అదృష్టం. అది మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. యెషయా 60వ అధ్యాయం 22వ వచనంలో, వారిలో ఒకడు ఒంటరి అయి 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నేను చాలాసార్లు బాధపడ్డా, ఏంటి ఒంటరి జీవితం అని. ఇవాళ తారీఖు ఎంత అండి? ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం. నిన్న రాత్రి భయంకరమైన తలనొప్పి, కడుపులో మంట, జ్వరం, అస్సలు నిద్రపోలేదు. అలాంటి నేపథ్యంలో చాలా పలకరించే దిక్కే లేదు. నేనున్న పోర్షన్కి దగ్గరలోనే నా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు తిన్నావా,
చచ్చావా అని కూడా అడగరు. వృద్ధాప్యం నేను శాపంగా భావించట్లేదండి. దేవుడే చెప్తున్నాడు కదా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈరోజు యూట్యూబ్లో ఒకటి చూసా, ఒక ఆయన విజయవాడలోనే 100 ఎకరాలుగా 100 కోట్లు కావాలంట ఆయన మందిరం కట్టించడానికి. ఇంకొక ఆయన నీళ్ళు రాజు అంట. ఏంటంటే అడుక్కొని సంపాదించుకోవాలి. నా గడ్డం నన్ను చూస్తే నేను రోడ్డు మీద నిలబడుతున్న పదో పరక చాలామంది నాకు ఇవ్వచ్చు అని నేను అనుకుంటుంటా ఒక్కొక్కసారి. కానీ అడుక్కోమని దేవుడు చెప్పలా. దేవుడు మనతో ఉన్నాడు. మత్తయి 28:20లో చెప్పాడు కదా, మనతో ఉన్నాడు. అలాంటిది నాకు ఒంటరిగా అయిపోయాను. ఒంటరిగా ఉన్నవాడినే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇంకా బ్రతకాలని నాకు భూమి మీద ఆశ లేదండి. ఈ యేసన్న గారి పాట, రాజబాబు గారి పాటలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్య, ఆ పాటల్లో ఒక చరణం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఇది ఆయన్నే అవమానించారు, బాధలు పెట్టారు. అలాగే యేసన్న గారి పాటలో కూడా ఒక చరణం, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అదేవిధంగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యలో, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన, ప్రభువా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఈ మాటలు పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ వీడియోకి హెడ్డింగ్ చెప్పాను కదా, ఫేవర్ విత్ గాడ్ విత్ మెన్, JPF 545. నిన్న రాత్రి అసలు పగోడికి వద్దండి, తల బద్దలైపోతుంది, నిద్రే లేదు అసలు. కడుపులో మంట, వేడి, ఏదో అగ్నిగోళం కడుపులో ఉన్నట్టుగా, నిద్ర లేక మహా అల్లాడిపోయాను. ప్రార్థన చేసుకోవటానికి అవకాశం లేకుండా అల్లాడిపోయాను అన్నమాట. కానీ పలకరించే దిక్కు లేదు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం తర్వాత చదువుకోండి. దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి మనుషుల దయ కూడా కావాలి. కానీ వయసురైతే పెద్దవాడు, దైవ సేవకుడు, ఆ ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. అది సామెతలో ఓ మాట ఉందిలేండి, 18వ అధ్యాయం 13వ వచనంలో, తొందరపాటు ఉండకూడదు. గడగడగడగడగా అనే నోరు ఇచ్చేయడం మంచిది కాదు. బైబిల్ని అనుసరించాలండి. మాట్లాడే దేవుడు బైబిల్. నేను కూడా విరాళాలు ఇవ్వండి, ఫోన్పే చేయండి అనుకుంటూ కూర్చుంటే దాదాపు కొన్ని వేలైనా నాకు దేవుడు పంపించేవాడేమో. అలాంటి అడగాలనే ఆలోచన నాకు లేదు. డబ్బులంటే చేదు కాదు, కానీ నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ రావట్లేదు. ఆయన టయానికి కలో గంజే తింటున్నాను. అందుకని భూమి మీద ఉన్నంతసేపు నా పనులు నేను చేసుకునే పరిస్థితి దేవుడు నాకు ఇచ్చునుగాక.
ఎక్కువ ప్రార్థనలో గడుపుదునుగాక. అన్ని రకాల నేత్రాశ, శరీరాశ, లోకాశ, జీవపు డంబము నాకు దూరమవునుగాక. అంకిత భావంతో చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను ఎక్కువ ప్రార్థనలో గడపాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యెషయా 46:4, యెషయా 60:22, లూకా 2:52. ఇవి కొన్ని మాత్రమే, ఎందుకంటే వీడియో మరీ గంటల తరబడి పెట్టకూడదు. కాబట్టి నేను నా సిలువను నేను మోసుకుంటూ జీవిస్తున్నానండి. అబద్ధాలు చెప్పేవాడికి రోజులు, న్యాయానికి కూడలేదంటారు కదా, ఇదే మరి. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. నేను పరిశుద్ధంగా జీవించాలని, నా యొక్క వయోభారాన్ని దేవునికి ఒప్పగించి, ఎన్నాళ్ళలో, ఎన్ని గంటలో, ఎన్ని సంవత్సరాలు నేను భూమి మీద ఉండేది, అప్పటి వరకు నేను నా పనులు నేను చేసుకుంటూ ఎక్కువ ప్రార్థనలు గడపాలనే నా కోరిక. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా నా గురించి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు ఇప్పటివరకు చూసిన, వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించునుగాక. దైవ సేవకుడైనా ఆలోచించాలి, లేదో వయసులో పెద్దవాడైనా అని ఆలోచించాలి. నోటికి గబుక్కన నోరు జారడం, తర్వాత ఏమో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా బాధపడడం ఎందుకంటే చాలా నేను మనస్తాపడుతున్నా. ఎంత బాధపడ్డాను తెలుసా? ఓకే, ఇప్పటి వరకు మాట్లాడిన ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.